హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసినట్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సాగర్ నగర్ బీచ్కి. ఎందుకంటే అక్కడ తాబేలు పిల్లల్ని ప్రొడక్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారని డేట్ తెలిసింది. ఎర్లీ మార్నింగ్ 6కి రిలీజ్ చేస్తానన్నారు. అందుకని బీచ్కి అనేది వచ్చేసాం మేము. కానీ ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే మట్టిలో కప్పెట్టారు కదా, అవి తీయడానికి ఒక్కొక్కరు తీస్తున్నారు. ఎందుకంటే ఎన్ని ఉన్నాయో చూసి అన్నీ ఒకసారి రిలీజ్ చేస్తారంట. వెళ్ళి చూస్తే ఒక బుట్టలో వేసి ఉంచారు. కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా చూడడానికి క్యూట్గా ఉన్నాయి. అవి ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, ఎందుకంటే అన్నీ ఒక దగ్గర వేసి అవి ఒకసారి బీచ్కి తీసుకొని రావడానికి సింపుల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తాబేళ్ళు ఈ డేట్ని రిలీజ్ అన్నీ తీసి ఒక దాంట్లో వేస్తున్నారు. ఎలా తీస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, పట్టుకుంటే కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. తాబేలు చిన్నపిల్లగా ఉన్నా సరే దాని స్కిన్ అనేది అలాగే ఉంది. ఇలా గోతులుగా తీసి అందులో ఎగ్ రిలీజ్ అయింది తీసుకొని వస్తారు, బీచ్కి అనేది తీసుకొని వస్తున్నారు. అందుకని మేము బీచ్ పాయింట్కి అనేది వచ్చేసాం. ఇంటరాక్షన్ ఎలా టచ్ చేయొద్దు అని చెప్పేసి కొంచెం చెప్పారు. తర్వాత అవి రిలీజ్ చేస్తారు, అంటే బుట్టల నుంచి తీసుకొని వచ్చి బుట్టని అలా సైలెంట్గా వంపుతుంటే అవనేవి అలా 1 by 1 వస్తున్నాయి లైన్గా. ఎందుకంటే సన్ రైజ్ చూస్తూ బీచ్ వైపు మూవ్ అవుతున్నాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలు, ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడడం. ఇలా తాబేల్ని వదిలేటప్పుడు ఎప్పుడు చూడలేదు. చాలా ఎక్సైట్గా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకంటే లైవ్లో చూస్తున్నాం, ఎక్కడో ఫోన్లో చెప్తే వినడం తప్ప ఎప్పుడు లైవ్గా చూడలేదు. కానీ చూడడానికి అయితే చిన్న చిన్న పిల్లలు అవి ఎలా ఫ్లో అవుతున్నాయి, ఎలా మూమెంట్ ఇస్తున్నాయి అని కలరా చూసినప్పుడు అనిపించింది. ఇంత చిన్న 45 daysకి అనేది ఎగ్ రిలీజ్ అవుతుందంట. ఇప్పుడు ఇవి ఎలా వెళ్ళినాయో ఈ తల్లి వచ్చి ఎలా గుడ్లు పెట్టిందో సేమ్ ఇక్కడ పుట్టిన పిల్లలు కూడా సేమ్ అలాగే ఇది మెచ్యూర్ అయ్యే టైంకి, డెవలప్ అయింది ఎగ్ రిలీజ్ చేసే టైంకి ఇదే బీచ్కి వచ్చి ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎక్కువగా ఒడిశాలో ఎక్కువగా తాబేళ్ళు అనేవి వచ్చి ఎగ్ రిలీజ్ చేస్తాయి. అలాగే ఇప్పుడు వైజాగ్లో కూడా ఎక్కువగానే వస్తున్నాయి. కాకినాడ చాలా తక్కువ. అది వైజాగ్ కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయి. 100 అబోవ్ రిలీజ్ చేశారు ఈరోజు అనేది ఎగ్స్. డే బై డే ఉంటుందంట, కానీ అన్ని ఎగ్స్ ఒకసారి రిలీజ్ అవ్వవు కదా, అందుకు టైం బట్టి మనం చూసుకొని వెళ్తే ఈ రిలీజ్ చేసే టైంకి మనం చూడొచ్చు. ఇంకా బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉంది సన్ రైజ్ చూడడానికి. ఈ బీచ్లో సన్ రైజ్ టొటైస్ చూడడానికి అయితే చాలా బాగుంది. అవి ఎలా వేలో వెళ్తున్నాయని చూస్తుంటే చాలా చాలా బాగుంది. ఎందుకంటే లైఫ్ కూడా అంతే కదా, మన హార్డ్ వర్క్ గివ్స్ గుడ్ సక్సెస్. అలాగే ఈ తాబేళ్ళు కూడా ట్రై చేస్తున్నాయి తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాయి. అలలు వస్తుంటే అలతో పాటు వెళ్ళిపోతున్నాయి, హెల్ప్ అవుతుంది. కానీ అలానే అందుకోవడానికి ఇవి ట్రై చేస్తున్నాయి. సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేయడం వల్ల అది ఎంత ట్రై చేస్తే అంత ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి బీచ్లోకి అనేవి. అదే బాగా ఆఫ్టర్నూన్ అలా రిలీజ్ చేస్తే ఈ ఎండకి అవే సగం డెడ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేస్తారు. ఈ లైటింగ్ కూడా అవి మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సాయిల్ కాబట్టి దాని 4 legsతో కూడా మూమెంట్ అనేది సింపుల్గా ఇస్తుంది. చూడండి అయితే ఎలా వెళ్తుందో మీరు కూడా చూస్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా ఇలా చూడాలి అనుకుంటే వైజాగ్ డేట్స్ అనేది తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి అంటే, మా అన్నకి ఎప్పుడు చూడలేదు, చూడాలి అనుకుంటున్నారంటే మా అన్నయ్య సర్చింగ్ చేసినప్పుడు వైజాగ్ బ్రాండ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్లో చూశాడు. అన్నయ్య డేట్స్ అడిగితే అన్నయ్య డేట్స్ అనేది చెప్పాడు. ఎర్లీ మార్నింగ్ 6కి ఇలా వదులుతారు అని చెప్పేసి. అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము అనేది వెళ్ళాము. గుడ్ ఇన్ఫర్మేషన్, అందుకే మేము చూడగలిగాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే దానికి తగ్గట్టే రిజల్ట్ అనేది వస్తుంది. అందుకే మేము ఇలా చూడగలిగాము అనుకున్నాం. థ్యాంక్ యూ బ్రో, నీ వల్ల మేము చూడగలిగాం. అలాగే మా అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పాలి, అడగగానే చూసి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుందో చూస్తుంటే చెప్పండి. ఈ అలల వల్ల మన వాటికి కూడా స్విమ్మింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇలా పడుకుంటూ రాకుండానే అలా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతుంది.
ఎలా సర్వే అవుతాయో మనకు తెలియదు కానీ దాన్ని టచ్ చేయాలి అనుకున్నాం. ఒకటి మాత్రం ఇచ్చాడు కానీ ఎక్కువగా పట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఎండలో ఎక్కువ ఉన్నా అది ఇప్పుడే కదా బర్న్ అయిందని చెప్పేసి వెంటనే తీసుకుని వెళ్ళి సముద్రంలో వదిలేసాడు అతను. కానీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అలలు, బీచ్, సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తుంటే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అని చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న రాయలతో సింబల్ చేశారా ఎక్స్పోజ్ అనేది చేసాం. చూడడానికి అయితే చాలా బాగుంది. కలర్ చేయడానికి ఇక్కడ స్టోన్స్ బాగున్నాయి. మెయిన్ సాగర్నగర్ బీచ్లో చాలా స్టోన్స్ అనేది కనెక్ట్ చేశాను నేను. ప్లాంట్ వేద్దాము, స్టోన్స్ సాయిల్లో వేసిన అలా కాదు కానీ మనీ ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రోత్ అవుతాయి స్టోన్స్ దగ్గర వాటర్ వేసి ప్లాంట్ వేస్తే. ఆ ఐడియా వచ్చి స్టోన్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఈ బీచ్లో అయితే డిఫరెంట్ కలర్ స్టోన్స్ అనేవి ఎక్కువగా దొరికినాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కలెక్ట్ చేసుకోండి స్టోన్స్ అనేవి. అలాగే మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే మార్నింగ్ వచ్చి బీచ్ చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ వెబ్స్, గుడ్ వెబ్స్ అని. మీకు ఎప్పుడైనా ఏదైనా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్లో మీ కామెంట్లో తెలపండి. ఆ రాయల్ అని కూడా మేము కనెక్ట్ చేసి రూమ్కి అయితే పట్టుకొని వెళ్ళడం జరిగింది. మా అన్నయ్య అయితే కష్టపడంతో వెళ్ళాడు. రిటర్న్ టు ఎస్పీ రోడ్ అంటారు, చాలా బాగుంటుంది అని వెళ్ళాడు. ఎస్పీ రెస్టారెంట్ ట్రాక్స్ అని, కానీ చాలా బాగుంటుంది. క్యాటరింగ్స్ అని టిఫిన్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.